శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 1 Peter chapter 3 verse 9. బైబిల్ తెరవండి. మళ్ళీ చెప్తున్నాను, చూసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఈ దిన ఆశీర్వాద వాగ్దానము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. నేను ఎందుకు ఈ దేవుళ్ళలోకి వచ్చాను? నేను ఎందుకు దేవుళ్ళో ఉన్నాను? అసలు ఎట్లాగ వచ్చాను? నేను ఎందుకు నమ్ముకున్నాను? ఏంటి నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నామేమో. నిన్ను ఆయన ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండటానికి, వారసుడిగా ఉండటానికి, హక్కుదారుడిగా ఉండటానికి నీవు పిలువబడ్డావు. ఆమెన్. ఆయన దీవెన, ఆయన స్వాస్థ్యము, ఆయన ఆశీర్వాదము, ఆయన జీవములో నీకు పాలు పంపులు ఉండటానికే కేవలము నిన్ను పిలుచుకున్నాడు ఆయన. మరి నన్ను పిలిస్తే నన్ను ఎందుకు వాడుకోవట్లేదు ఆయన? నేను ఇంత సేవ చేయాలని ఉన్నాను, పిలిచేయడని అనుకుని వచ్చాను, దర్శనం ఇచ్చేయడని వచ్చాను, నాతో మాట్లాడేయడని వచ్చాను, కానీ నాకు ఏ రకమైన ఎదుగుదల లేదు, ఏ రకమైన ఆశీర్వాదం లేదు. అందరూ ఎవరికైనా ఏదైనా ఒక దీవెన చెప్పాలంటే దేవుడు నీకేం చేశాడు చెప్పని అడిగితే నా దగ్గర జవాబు లేదు అని అనుకుంటున్నావేమో. ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. ఆశీర్వాదము పొందటానికి, వారసులుగా ఉండటానికి నీవు పిలువబడ్డావు. దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నది కేవలము ఒక స్పెషల్గా ఆయన నిన్ను బ్లెస్ చేయడానికి, ఒక సాక్షిగా వాడుకోబోతున్నాడు. ఒక గొప్ప సువార్థికులు నీ కుటుంబం నుంచి రాబోతూ ఉన్నారు. నీ కుటుంబము, నీ పేరు ప్రపంచంలోనే ఒక ఖ్యాతిగా ఎక్కటానికి దేవుడు సిద్ధము చేశాడు. నీ గర్భఫలములో నుండి ఒక మిషనరీ బయటకు వస్తున్నాడు. నీ కుటుంబంలో నుండి దీవెన బయటకు వస్తుంది. అనేక మంది ఎదుట నీ కుటుంబము గొప్ప సాక్ష్యము కలిగి ఉండబోతూ ఉంటారు. మనం పిలువబడింది. యేసుని నమ్మిన ఎవడు పాడైపోడండి. మీరు చెక్ చేసుకోండి. యేసుక్రీస్తుని నమ్మి యథార్థంగా ఉన్నవాడు నూరంతల అభివృద్ధి పొందుతూనే ఉంటాడు. మరి కొంతమంది నమ్మి బాగాలేదంటే మన లోపమే ఉంటుంది, కానీ ఆయన లోపమే ఉండదు. ఆయన విస్తారమైన దీవెనలు, బ్యాగులు సూట్ కేసులు పట్టుకుని గొమ్మలో ఉంటాడట ఒక పెద్ద దైవజనుడు చెప్పాడు. మనము ఆయనకి కొంచెం కనెక్ట్ అయ్యామంటే ఆ సూట్ కేసులు, బ్యాగులు, దీవెనలు అన్నీ మన ఇంట్లో పెడతాడు. లేదంటే చూసి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాడు. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడన్నాడు. అందుకనే మీరు నమ్మితే పరిపూర్ణంగా క్రీస్తుని విశ్వాసం ఉంచండి. మీరు కొంచెము నమ్మి కొంచెం నమ్మకపోవటం, అపనమ్మకం జరుగుతుందా? ఏమో, జరిగితే జరగవచ్చు, లేకపోతే జరగకపోవచ్చు. సరే, ప్రార్థన చేద్దాం. నీ చిత్తం బాబు, నీ చిత్తం బాబు, అన్నీ నీవే జడ్జిమెంట్ చేసేసుకుంటున్నావు. నో, నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నువ్వు నమ్ముతున్న కార్యాన్ని చూస్తావు. ఎందుకంటే నీ కుటుంబం ఎందుకు దేవుని దగ్గరికి వచ్చారంటే, ఈరోజు ఈ మాట వింటున్నావంటే దేవుడిని ఆశీర్వాదమునకు వారసురాలుగా ఉండటానికి, ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికి నిన్ను ఆయన పిలుచుకున్నాడు.
అందుకనే మరి పిలుచుకుంటే నాకు ఆశీర్వాదం ఏది అని అనుకోవచ్చు. అక్కడ కింద చెప్తా ఉంటాడు, పిలువబడుతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. మనకి ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఆశీర్వాదానికి రీచ్ అయ్యే టైంలో మనకి శుభ సూచన ఏంటంటే శోధనలు వస్తాయి. మనకి బాగా గమనించండి. సెంటిమెంట్గా కొంతమంది వేరుగా అనుకుంటారు, అంత దరిద్రమే వస్తుందేంటి, ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను నేను, ఉండే కొద్ది పరిస్థితి డ్రై అయిపోతుంది, అసలు బ్రతకాలని లేదు అని అనుకుంటున్న పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ప్రతి దూషణ చేయొద్దు. అయిన వాళ్ళు బాగా కావలసిన వాళ్ళే కట్టుకున్న భార్య కొన్ని సమయాల్లో మనకు శత్రువుగా మాట్లాడే మాటలు వస్తుంటాయి. అప్పుడు కూడా నీ నోటి నుండి దీవెన వెళ్ళాలి. ఎందుకంటే ఎదురైన గొప్ప ఆశీర్వాదానికి నువ్వు కనెక్ట్ కాబోతున్నావు. ఆశీర్వాదానికి ముందు కీడు కనపడుతుందని ఆ కీడులో పరిశుద్ధతను కాపాడుకుని విశ్వాసముతో జయము పొందాలి. అందుకనే ఒక చోట ఏమంటాడు, కీడు చాటున మేలు దాచిపెడతానన్నాడు. ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు, శోధించబడుతున్నావు. అదేంటంటే నేనే పాపం చేశానో, నా తల్లిదండ్రులు ఏ పాపం చేశారో, ఇదేనేమో మా పరిస్థితి, మా వాళ్ళందరూ అలాగే బాధపడ్డారు, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని అనుకుంటూ ఉన్నావు. నీ దగ్గర స్థితి అంతా మార్పు దేవుడు చేస్తున్నాడు. బలమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. అందుకనే ఏమంటున్నారంటే ఇక్కడ, కీడుకు ప్రతి కీడైనను. ఎవరైనా ఏదైనా మాట అంటే తట్టుకోలేవు, టకటక AK-47 కాల్చినట్టు మాటలు వదిలేస్తున్నావు. మాటలు వదలొద్దు. కొంచెం నువ్వు టంగ్ స్లిప్ కాకుండా నీ మౌత్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే, నీ నోటిని కంట్రోల్ చేసుకోగలిగితే, నువ్వు ఒకవేళ ఎవరైనా నిన్ను అన్నప్పుడు బాధపడకుండా నీవు వాళ్ళని దీవించే స్థితికి నీ మనసు ఎదగగలగి, అప్పుడే విస్తారమైన దీవెనలు నీ మీదకి వస్తాయి. నన్ను చాలామంది ఎవరైనా ఏదైనా అన్నా, శోధించినా, విమర్శించినా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేను వాళ్ళని దీవిస్తాను. ఎందుకంటే వాళ్ళకి మనం ఆన్సర్ చేయటం వల్ల మన ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుందేమో, కానీ మనం చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం. మనం ఆశీర్వాదంలోకి వెళ్ళిపోవటానికి ఎవరు మనల్ని ఏమన్నా దేవుడు వారిని దీవించును గాక అనాలంతే. అనగలవా? మీరు అనగలరా? మీ ఆడపడుచు ఏదైనా అంటే నువ్వు దీవించగలవా? మీ వదిన ఏదైనా అంటే నువ్వు దీవించగలవా? నీ అన్నదమ్ములు, నీ ఫ్యాకల్టీ, మీ స్టాఫ్, ఎవరైనా కొలీగ్స్ నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనుకో, ఏయ్ నోరు స్వాధీనంలో పెట్టుకో, ఆ మాట కూడా అనకుండా ఉండగలవా? అంటున్నావమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పగలవా? చెప్పలేము. చెప్పగలిగిన స్థితికి ఎదగటమే క్రిస్టియానిటీ, అదే స్పిరిచువాలిటీ. అది చెప్పగలిగే స్థితికి ఎదిగవా, నీవు ఆశీర్వాదాలకి వారసులు అయిపోతావు. ఇంకా నీదే అనమాట. నీకు ఎంత ఆస్తి రావాలో, నీకు ఎంత భూభాగం రావాలో, ఎంత రక్షణ కలగాలో, ఎటువంటి ఆరోగ్యం నీకు పొందుకోవాలో, దేవునితో హానోకు నడిచినట్టుగా నడిచేస్తావు. పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలువబడ్డారు. అంతే. ఆశీర్వాదమునకు వారసులు అవటకు మీరు పిలువబడతారు. నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు అర్థం కావట్లేదు అంటున్నావు కదా, అర్థమైందా? ఆశీర్వాదమునకు వారసులు అవటానికి దేవుడిని మిమ్మల్ని పిలిచాడు. మీరు పొందుకుంటున్నారు, సాక్షిగా మీరు వర్ధిల్లుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వీరి పేరు సుబ్బారావు, సునీత. వీరు చేపలమడుగు, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారికి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. తనకి PCOD ప్రాబ్లం ఉంది. ఆ PCOD ప్రాబ్లంకి వారు ముందు ట్రీట్మెంట్ చేయించుకున్నారు, కానీ మళ్ళీ ఆ నీటి బుడగలు అనేవి వచ్చాయి. తర్వాత ఇంకా వారు ట్రీట్మెంట్ అది మానేసి ఇంకా దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడని వారు విడిచిపెట్టినప్పుడు వారి అత్తయ్య ఇక్కడ ఒంగోలులో తైలాభిషేకం జరుగుతుంది, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు చాలామంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారిని చెప్పి వెళ్ళమన్నప్పుడు వారు ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. కుమార్తె పుట్టింది. వివాహం జరిగిన 14 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని, కుమార్తెని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం
సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వీరు నాగరాజు, విజయమ్మ, పునుగోడు, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 17 సంవత్సరాలు అయింది. తనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల గర్భఫలం పొందుకోలేదు. తర్వాత తెలిసిన వారి ద్వారా వారు ఒంగోలు తైలాభిషేకానికి 1 నెల వచ్చి వారు దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు మీకు గర్భఫలాన్ని ఇస్తున్నాడని దైవజనులు ప్రార్థన చేశారు. చేసిన విధముగా అలాగే దేవుడు వారిని ఆశీర్వదించి గర్భఫలాన్ని కుమారుడు ఇచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 17 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వీరి పేరు మల్లేశం, నర్సాపురం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి పొలంలో నీటి కొరకు బోర్ వేసినప్పుడు వారు అక్కడ దైవజనులు చెప్పగా అనేక సార్లు వినడం జరిగింది. వారు ప్రార్థన నూనె వేసి బోర్ వేసినప్పుడు అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరమైన నీటిని, విస్తారమైన నీటిని ఇస్తున్నారని వారు ఎన్నో సాక్ష్యాలు విని అదే విధంగా తైలాభిషేకం నుంచి తీసుకుని వెళ్ళిన ఆ నూనె అక్కడ వేసి ప్రార్థన చేసుకుని తర్వాత ఆ బోర్ వేసినప్పుడు దేవుడు తనకి విస్తారమైన నీటిని ఇచ్చారని, మంచిగా ఆశీర్వాదకరంగా దేవుడు కార్యం చేశారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది కర్నూలు జిల్లా, బెలగల్ మండలం. మాకు పొలం లేదు, ఒక వరి కౌలు వేసుకున్నాము. వేసేటప్పుడు వరి బాగలేదని ఎంతోమంది ఎగతాళి చేసినారు. ఎగతాళి చేసినప్పుడు దేవుని మనసులో అనుకున్నాను, ప్రభువా నీకేమైనా చేయగలవు తండ్రి, అందరు నవ్వుతున్నారు, నువ్వే సమృద్ధిగా పంటనిచ్చి వారి నోర్లను మూయించని మనసులోనే ప్రార్థన చేసుకున్నాను. అలాగనే పంట వచ్చేసరికి మొత్తం పురుగు, చేను పైన, పొలం పైన నీరంతా పారిపోయింది, వరద వచ్చినట్లు. ఇంకా అంతా పోయిందని మా మామగారు చెప్పినాడు. ఆయన దేవుని మీద మాత్రం నిరీక్షణ ఉంచి, అయ్యగారు వాగ్దానాలు రోజు వినేదాన్ని, వాగ్దానాలతో నిరీక్షణ కలిగి ఉన్నాను. ఒక రోజు నీ భారం దేవుని పైన వెయ్యి, దేవుడే తీరుస్తాడని అయ్యగారు చెప్పడం జరిగింది. అలాగా నేను దేవుని పైన నా భారం అంతా వేసి 2 లీటర్ల నీళ్ళల్లో తైలాభిషేక నూనె తీసుకుపోయి అందులో కలిపి
ఆ పొలం చుట్టూ వేయడం జరిగింది. పొలం చుట్టూ వేసిన వెంటనే తర్వాత బాగా అయింది. పొలంను కోసేటప్పుడు మిషన్ వ్యక్తే మీకు వచ్చిన పంట ఈ గ్రామంలో ఎవరికి రాలేదని పొలం కోసే వ్యక్తి చెప్పాడు. అందరమేమో ఎకరానికి 8-6 బస్తాలు అయ్యింది, మాదేమో 18 బస్తాలు అయ్యింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు విజయరాణి. ఒంగోలు దగ్గర, ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర తిమ్మరెడ్డిపల్లి మా ఊరు. మా బాబు పేరు రాజు. తనకి డిసెంబర్ 24 తారీఖున కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అయితే ప్రార్థన ప్రేరాయలు రాయడంతో మా బాబు ఐసీయూలో నుంచి బయటకు వచ్చాడు. అక్కడున్న డాక్టర్లందరూ షాకు. మీ ఏ దేవుడో కానీ అబ్బాయికి కిడ్నీలు డయాలసిస్ చేయాలన్న వాళ్ళు మందులకి లొంగుతుంది అని అంటే అది మీ దేవుడు గొప్పతనం అన్నారు. దాన్ని బట్టి నేను అక్కడే అనుకున్నాను, వైజాగ్లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటానని. కాలినడకన వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. మా బాబుకి ఇప్పుడు లేచి కొంచెంగా నడుస్తున్నందుకు నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. అయ్యగారికి వందనాలు. ఆమెన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది రెడ్డిగూడెం అండి. అయితే రెడ్డిగూడెం నుంచి టీవీలో దైవజనుల వాక్యం విని మరి ఇక్కడికి రావడం జరిగిందండి. అయితే మా అమ్మాయికి పిల్లలు లేరు, 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంటే పిల్లలు లేనప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనులు మరి ప్రార్థన చేసి అరటిపళ్ళు ఇచ్చారు. అవి అయితే తీసుకెళ్ళి పాపకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని అయితే తిన్నది. మరి గర్భఫలం అందింది. మరి నేను అనుకున్నాను పిల్లకు మరి గర్భఫలం అందితే తండ్రి నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకొని మరి ట్రాన్స్ఫర్ చేసుకుంటానయ్యా 10,000 రూపాయలు అని నేను అనుకున్నప్పుడు మా అమ్మాయికి గర్భఫలం అందింది. మరి పాపకి మరి పాప పుట్టింది 5 సంవత్సరాల తర్వాత అండి. ఇక్కడికి వచ్చిన తర్వాతే గర్భఫలం అందింది. 16వ నెల అండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాకండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు సునీత, మా ఊరు మడిచెర్ల. సాక్ష్యం ఏంటంటే నాకు మొదట పెళ్ళయింది, కొన్ని కారణాల వల్ల విడాకులైనవి.
తర్వాత మళ్ళీ పెళ్లి చేశారు. ఇక్కడ 4 సంవత్సరాలు, అక్కడ 8 సంవత్సరాలు. అయితే పెళ్ళయి ఇక్కడ 6 నెలలు అవ్వకుండానే అత్తయ్య ఏమందంటే, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు గొడ్రాలివే అని చెప్పింది. దేవానికి వందనాలు నాయన. నాకైతే హాస్పిటల్కి చూపించాను కానీ ఏం తేడా లేదంటున్నారు. పిల్లలు పుడతారమ్మా అంటున్నారు కానీ కన్సీవ్ అవ్వట్లేదు. ఎక్కడో చెరువు మీద ఉంటున్నాము మేము. అయితే మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే, నేను వేలేరు నుంచి వేస్తున్నానమ్మా, ఇసాకయ్య గారు ఇక్కడ ప్రతి నెల మంగళవారం చెప్తున్నారు, 2వ మంగళవారం అని, ఒట్లూరు. అయితే అక్కడ అమ్మమ్మతో కలిసి నేను చెరువు కాడ నుంచి ఒక్కదాన్నే వచ్చేదాన్ని. వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే అరటికాయలు తెచ్చుకున్నాను. అయ్యా నాకు పిల్లలు లేరయ్యా అంటే అరటికాయలు ప్రార్థన చేసి నాకు ఇచ్చారు, పిల్లలు పుడతారమ్మా నీకని. అలాగే కన్సీవ్ అయ్యాను 5వ నెలలో. పెళ్ళయి 12 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది నాకు ఇసాకయ్య గారు ప్రార్థన చేయవల్ల. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది హనుమాన్ జంక్షన్ దగ్గర కాకులపాడు గ్రామం. నా పేరు జమీమా. నాకు పాప పుట్టి 5 సంవత్సరాలు అయింది. తర్వాత ప్రెగ్నెన్సీ కోసం అయ్యగారి దగ్గరికి వస్తే ఫలం ఇచ్చారు. తర్వాత సెప్టెంబర్ 9వ తారీఖున వచ్చి నాకు బాబు కావాలండి అని నేను ప్రార్థన చేయించుకుంటే తిరిగి రా పోమ్మ అని ఫలం ఇచ్చారు. తర్వాత అక్టోబర్ 1న డెలివరీ అయింది. బాబుని బాక్స్లో పెట్టారు. నేను బాబు మంచిగా తిరిగి వస్తే సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నాను. బాబు మంచిగా ఆరోగ్యంగా తిరిగి వచ్చాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది ఆగడాలంక. నా పేరు వాణి. నా భర్త పేరు రాజేష్. పెళ్ళైనాక నేను ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్ మొత్తం మానేసేసింది. తర్వాత అయినా సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతే మగపిల్లడు కావాలనుకున్నాను నేను. మగపిల్లడు పుట్టడా అని నేను ఎంతో ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు మా అమ్మమ్మ గారు తైలాభిషేకానికి వచ్చి ఇక్కడికి వచ్చి తైలం తీసుకొచ్చారు. మగపిల్లడు పుడతాడమ్మా నీకు ఖచ్చితంగా, నువ్వు నేను అనుకున్న సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఇక్కడ మగపిల్లడు పుడితే నాకు దేవుడు 2వ టైం కూడా మగపిల్లోడిని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు జస్వంతి, మాది గుమ్మలపాడు. మా అత్తగారికి 4 ఆడపిల్లలు. అయితే మాకు ముందు పాప పుట్టింది. మాకు ఇంకా మగపిల్లలు పుట్టరు అని ఊరంతా నన్ను ఎన్నో మాట్లాడినారు. అయితే నాకు ఎస్ఐ గారి దగ్గరకు వస్తే మగపిల్లడు పుడతాడని నాకు నమ్మకం వచ్చి నేను 4 నెలలు వచ్చాను. నాకు మగపిల్లడు పుట్టాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.